ఊరికే 3,500 కోట్లు కుంభకోణం జరిగిందని చెప్పి ఊరికే వదిలేస్తే కాదు. అది ఎక్కడ పెట్టారు, ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, దాని తర్వాత ఎప్పుడు కొన్నారు, అంటే లిక్కర్ కుంభకోణం జరిగిన తర్వాత ఏ సమయంలో కొన్నారు. ఎందుకంటే సడన్గా నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆస్తులు అనేది కూడా మనం నిర్ధారించాల్సిన అవసరం ఉంది. మనం చూస్తుంటాం ఒక రోజు మామూలుగా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు స్కూటర్ మీద సడన్గా కారు వచ్చేసరికి పక్కన వాళ్ళు అనుమానిస్తారు, ఇంత ఆస్తి సరే ఏదైనా భూములు అమ్ముకున్నారా, ఏదైనా ఎలా వచ్చిందని ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. అలాంటి సందర్భంగా దాదాపుగా నీకు హైదరాబాద్లో కానీ, ఏపీలో కానీ, బెంగళూరులో కానీ వివిధ ప్రదేశాల్లో భూముల మీద ఎక్కువగా రియల్ ఎస్టేటు ఎక్కడ పనికి వస్తుందంటే, ఈ స్థిరాస్తి వ్యాపారం ఎక్కడ పనికి వస్తుందంటే అక్రమ సంపాదనను సక్రమంగా చేయడానికి, దాన్ని వైట్గా మార్చడానికి ఇది పనికొస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇప్పుడు గుర్తించడం జరిగింది. అతను A38గా ఉన్నారు, వాళ్ళ కొడుకు A39గా ఉండడం జరిగింది. అతన్ని గుర్తించినప్పుడు దాదాపుగా అతను అక్టోబర్ 2022లో 6 కోట్లతోటి భూమి కొన్నారు, 260 ఎకరాల భూమి కొన్నట్టు. దాని తర్వాత దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చినట్టు. ఒకసారి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిస్తే అది దాని పేరు కూడా వెంకటేశ్వర, ఆయన తిరుపతిలో ఉన్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి పేరు మీదే దాన్ని, అంటే అక్రమ ఆస్తుల్ని కూడా దాని పేర్లను పెట్టుకునేటప్పుడు కూడా దేవుణ్ణి వదలట్లేదు.